హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబోజ. నేను కూర సాంబార్ చేస్తున్నానండి. మల్టీ పర్పస్లా అన్నీ వేసి సాంబార్ చేయమని చెప్పేసింది మా పాప. నిన్నటి కర్రీ మిగిలితే ఇవాళ సాంబార్ చేస్తున్నాను. అది ఏంటంటే, ముందుగా మనం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు. నిన్నటి కర్రీలో కొంచెం ఉంటుంది కాబట్టి లైట్గానే వేసుకోవాలి, బాగా వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత బెండకాయలు వేస్తున్నా కొన్ని. బెండకాయలు కొంచెం మగ్గనివ్వాలి. దానికి ఆయిల్ బట్టి కొంచెం వంగినట్టు అనిపిస్తే అది సెట్ అయినట్టు కర్రీ. ఆ తర్వాత ఉడికించుకున్న ఆలుగడ్డలు, ఉడికించకపోతే ఉడకవండి సాంబార్లో, బాగా మెత్తగా కావు. అందుకోసమనే ఒక 2 ఆలుగడ్డలు ఉడికించి వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఒక్క నిమిషం చూస్తా. ఆ తర్వాత నిన్నటి కర్రీ పప్పు ఉండే, ఆ పప్పు కూడా వేసేసాను అందులోనే. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. నిన్నటిది కదా ఎట్లుంటుంది అని అనుకోవద్దు, బాగానే ఉంటుంది కర్రీ, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. ఆ తర్వాత చారు పోసుకోవాలి ఇందులోనే. అవి ఎంత బాగా మగ్గింది, ఆయిల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో సాంబార్ పోయాలి. చింతపులుసు చారు పిసుక్కొని పోయాలి. ఆ తర్వాత కారప్పొడి, తగినంత కారప్పొడి, మసాలా, ఆ తర్వాత సాల్ట్ 3 వేసేసుకొని చాలా మరగనివ్వాలి, ఒక 1/2 అవర్. ఇప్పుడు మీరు చూడొచ్చు మన గిన్నె ఎంతవరకు ఉన్నది. తర్వాత మగ్గిన తర్వాత చూడండి ఎంత తక్కువ అవుతుందో. అలా మరుగుతేనే సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది, లేకపోతే ఎంత ప్రయత్నించినా వేస్ట్. ఆ సాంబార్ బాగుండదు. పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇంత పైనకు ఉంది, ఒక హాఫ్ వస్తుంది, అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక 2 ఇంచుల మందం మరిగిపోవాలన్నట్టు, మరుగుతేనే బాగుంటుంది. ఇట్లా పొంగు వచ్చేటప్పుడు దగ్గరగా ఉండి చూసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. లేకపోతే పొంగిపోయిందంటే సాంబారు మీరు ఎంత ట్రై చేసినా బాగుండదు. ఇలా పొంగేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని పొంగు దగ్గరుండి చూసుకోవాలి. ఆ పొంగు పోయిందంటే మనం ఎంత ప్రయత్నించినా అది కుదరదు, బయట పడేసుకునుడే, వేస్ట్, కర్రీ బాగుండదు. అందుకని దగ్గరుండి పొంగేటప్పుడు మాత్రం దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు సాంబారు ఎంత కిందికి వచ్చింది చూడండి. 2 ఇంచులకు ఎక్కువ కిందికి మరిగిపోయింది, అది పర్ఫెక్ట్ అయినట్టు.